ఇక బ్యాచిలర్స్ ఉన్నప్పుడు మెయిన్గా అబ్బాయిలు మాత్రం తినే ఫుడ్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇక స్వయంగా వాళ్ళు చేసుకునే ఫుడ్ అయితే ఇంకా కేక ఉంటుంది. ఇక గట్లనే మా ఆయన కూడా పెళ్ళి కాక ముందుకు ఈ ఫుడ్ అయితే మాత్రము చిడిమల అవుతుంది, టేస్టీగా ఉంటుందని మస్తు సార్లు ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు చేసుకొని దవ్వ తినేదంట. ఇక గాది కూడా మాకైతే టేస్ట్ చూపించిండు, కేక ఉందిలా. ఇక ముందుగా అయితే బందోబస్తుగా కూసున్నా. ఇక కట్ చేసిన టమాటా ముక్కలు, క్యాప్సికము, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి నాకింతంత కారము, పసుపు, చిటికెడంతా ఉప్పేసి దబ్బడ కలిపేసిన. అవును, మీరు బ్యాచిలర్గా ఉన్నప్పుడు అమ్మాయి అయినా అబ్బాయినా మీరు ఎక్కువ ఏ ఫుడ్ను చేసుకొని తినేది ఒకసారి అయితే కామెంట్ చేయండి. మాకైతే అట్లా లేవులా, మాకైతే ఛాన్స్ లేదు. మా ఆయనకైతే ఛాన్స్ బాగుంది కాబట్టి ఆయన నాకు నేర్పిస్తూ ఉంటాడు. ఇక దాని తర్వాత 3 కోడిగుడ్లు పట్టేసిన. దాని తర్వాతనే ఇంకా మంచిగా టేస్ట్ ఉండాలని ఒక బ్రెడ్ ముక్క మంచిగా పొడి వేసి అది కూడా అందులో వేసి దబ్బడ కలుపుతూనే ఉన్నా. ఇక కలిపిన కథం ఇక దీన్ని పక్కకు పెట్టేసిన. సరే ఫుడ్ ఏంటిదో కామెంట్ చేసిలా చెయ్యాలి. మాకైతే ఓన్లీ ఇంట్లో చేసినాయి. ఇక అదైతే కూరగాయలు అయితే కాకరకాయ కూర, ఇక నాన్ వెజ్ అయితే మటన్. ఇక గంతే, ఇక అంతకుమించి మాకు ఏం తెలియదు. ఇక బ్రెడ్ ముక్కలు మళ్ళీ ఒక 3 తీసుకున్నా. అంటే గవ్వే ఉన్నాయి కాబట్టి గవ్వే తీసుకున్నా. ఇంకా ఎక్కువ తీసుకుంటున్నా కావచ్చు. అవి సగం కట్ చేసిన. ఇక నా చేతిలో చీజ్ ఉన్నది, మొజరెల్లా చీజ్. ఇక సగం అంటే మన టేస్ట్కి సరిపడా ఎంతైతే కావాలో అంతవరకు నేనైతే మొత్తం కూడా చిన్నగా సన్నగా తురుముతూ ఉన్నా. ఇక వీటితో చేసే ఫుడ్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి. ముందు వస్తూ ఉంటే చూస్తారు. కానీ ఇక దాని తర్వాత ఇక పొయ్యిలోకి వేయిన యుద్ధం చేయనికి. ఇక పెనం పెట్టేసిన, ఇంతంత నెయ్యి వేసి కోడిగుడ్డు కొట్టి పోసింది మొత్తం కూడా అందులో వేసి సాఫ్గా అన్నా లేట్ చేయకుండా బ్రెడ్ ముక్కలన్నీ ఒకదాని ఇంకొకటి మంచిగా ముగ్గులెక్క వేసి ఇంకా లేట్ చేయకుండా పైనుంచి వెళ్ళి చీజ్ మంచిగా అన్నిటికీ కూడా అయ్యేటట్టుగా వేసేసినాం. సరిపోలేదు అని అనిపించింది అనుకోండి, దవ్వ అక్కడదక్కడనే గీకేయాలి, మొత్తం దాని మీద పడేసేయాలి. ఆలోపు మంట మొత్తం కూడా లో ఫ్లేమ్లో ఉండాలి. అసలే మంట లేకుండా ఉండద్దు, మీడియం హైలో కూడా ఉండద్దు. ఎందుకంటే ఇది వేసేలోపే కింద మొత్తం మాడిపోతుంది, అప్పుడు మనకి ఏ టేస్ట్ రాదు. ఇక మొత్తం కూడా వేసేసి ఇక నిండారుగా పళ్ళెం కప్పేసిన. ఒక 2-3 నిమిషాలు అటుపక్క ఇటుపక్క అనేసినామా, ఇక అంతే అయిపోయిందా. ఇక మూత తీసేసిన. పైన చూడాలి ఈ చీజ్ ఎంత మంచిగా మెల్ట్ అయిపోయిందో, సూపర్గా అయిపోయింది కదా. ఇంతే. ఇక ఈ ఫుడ్ను మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. వితౌట్ సాసు అంటే మనం సాసులని కిచప్లని వేరే ఇంకెవ్వి కూడా అవసరం లేదు. ఇలా మంచిగా రౌండ్ ఇందులోనే కట్ చేద్దామని అనుకున్నా, కానీ చూద్దాం మరి మొత్తం కూడా వస్తుందో రాదో అన్నట్టుగా గిట్లా అన్నా. ఈజీగా వచ్చేసింది. కథం ఇంకొక పళ్ళెంలోకి షిఫ్ట్ చేసినామా, ఇక హాల్లోకి వచ్చేసి ముక్కలు కట్ చేసుకొని ఇక అందరం మంచుకుంటూ హ్యాపీగా తిన్నాం కదా. చేసుడు సులువుగానే ఉన్నది, టేస్ట్ ఎక్సలెంట్గా ఉన్నది, ఖర్చు చాలా తక్కువ ఉంది. ఇక గిట్లా మా ఆయన వాళ్ళైతే మాత్రం ఆకలి అయింది అంటే వంట రూమ్లో పోయి దవ్వ చేసుకుని అయితే బ్యాచిలర్స్ ఉన్నప్పుడు మస్తుగా తినేదంట. ఇక ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నాకు కూడా అప్పుడు ఎప్పుడో ట్రై చేయించిన, కానీ ఈ మధ్యకాలంలో చాలా వరకు మర్చిపోయినాం. అందుకే చాలా రోజుల తర్వాత మళ్ళీ టేస్ట్ చేసినాం, సూపర్గా ఉంది. మీరు కనుక ఈ ఫుడ్ ట్రై చేసారనుకోండి, ఎట్లా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.